దేవుని పరిశుద్ధ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం విఎస్టీ ఫంక్షన్ హాల్, ఆర్టీసీ కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ ఫేస్బుక్, యూట్యూబ్. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. స్తోత్రం. మరి నేను ఒక శీర్షిక మీద మాట్లాడుతున్నాను కాబట్టి, మాదిరికరమైన క్రైస్తవ జీవితం. రోమీలకు రాసిన పత్రిక 12th chapter 11th verse. ఆసక్తి విషయంలో మాంద్యులు కాగా ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడు. ఇట్ బి వెరీ ఫెరోషియస్ ఫర్ గాడ్స్ వర్క్. ఆసక్తి విషయంలో మందత్వం ఉండకూడదంట, మాంద్యులుగా ఉండకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలి. ఆసక్తి విషయంలో మందులుగా ఉండద్దు, మాంద్యులు కాక ఆత్మయందు ఎలాగ ఉండాలంట, తీవ్రత కలిగి ప్రభువును సేవించాలి. దేవుని సేవించిన విషయంలో అలాంటి ఆసక్తి సేవకులకు మాత్రం కాదు, విశ్వాసులందరికీ కావాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు నా ప్రసంగ అంశం మారిన జీవితం, ఏ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్. హౌ ఏ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ షుడ్ బి. ప్రభునందు నూతన సృష్టిగా మారిన తర్వాత ఆ జీవితం ఎలా ఉంటుందని నాకు ఉన్న ఈ కొద్ది సమయంలో మీకు బోధించాలి. పూర్వము మన పరిస్థితి, ప్రభువును రక్షకునిగా అంగీకరించిన తర్వాత మన పరిస్థితి, బిఫోర్ అండ్ ఆఫ్టర్. పౌలు కూడా అంటాడు, పూర్వము నేను హింసకుడాను, హానికరుడాను, దుర్మార్గుడాను, సంఘమును పాడు చేసిన వ్యక్తి. ఇప్పుడైతే మరి గొప్ప పరిచర్య నమ్మి ఆయన నాకు అనుగ్రహించినాడు. ఎంత గొప్ప కార్యం. బిఫోర్ అండ్ ఆఫ్టర్, సిలువకు పూర్వము, సిలువకు తర్వాత. యేసు ప్రభు సిలువలో కార్చిన రక్తం ద్వారానే మనకు పాప విమోచన ఉంది. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మన కొరకు యేసు ప్రభు సిలువలో తన ప్రాణాన్ని అర్పించినాడు. హౌ గ్రేట్ ఈజ్ ద ప్రైస్ ఆఫ్ సాల్వేషన్. ఈ రక్షణ విలువ ఎంత గొప్పది. యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించిన తర్వాత, పాపముల నుండి విడిపింపబడిన తర్వాత, పాప క్షమాపణ పొందుకున్న తర్వాత ఆ బ్రతుకులు ఎలా ఉండాలి. కానీ మనం దినదిన జీవితంలో చూసినప్పుడు మారినామంటున్నారు, మార్పు లేదు. అన్యులకు క్రైస్తవులకు తేడా లేని జీవితం, అన్యుల కంటే బహు ఘోరమైన నీచమైన బ్రతుకులు. అన్యులు కూడా వారికి విశ్వాసం కానీ వాక్యం కానీ రక్షణ లేదు, చీకటిలో ఉన్నారు. వారు చేసే కార్యాల కంటే హేయమైన కార్యాలు విశ్వాసాలు తెగిస్తున్నారు. ఎందుకు ప్రభువా ఇలా అని దుఃఖంతో ప్రభువును అడిగినప్పుడు ఎలా కలుగుతుంది శక్తి ఒక విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించడానికి? ఎలాగో సాధ్యం అన్నప్పుడు ఈరోజు ఉదయం ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఓన్లీ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని స్తోత్రం. నా పరిశుద్ధాత్మ ద్వారానే, నేను మీకు అనుగ్రహించే ఆత్మ ద్వారానే మీరు పాపాన్ని జయించగలుగుతారు. లేకుంటే మీకు అన్యులకు ఏమి తేడా? రక్షణ పొందినాననుకుంటావు, ప్రభువును రక్షకునిగా స్వీకరించినానంటున్నావు, మార్పే లేదు. అంటే యేసు రక్తము యొక్క ప్రభావాన్ని నీ జీవితంలో నువ్వు అనుభవించుకుంటే మరి దానివల్ల ఏ ప్రయోజనం లేదు. కానీ ఇప్పుడు ఏమంటుందంటే, నేను దేవుని నమ్ముకున్న తర్వాత నేను మారిపోయినానమ్మా, నా బ్రతుకు మారిపోయిందమ్మా, నా కుటుంబంలో అంతా వెలుగమ్మా. నాకు ఎంతో సంతోషమైంది. అంటే ఇప్పటి వరకు నమ్మింది, అప్పటి వరకు నమ్మింది అంతా దేవుడు కాదు, నిజమైన దేవుడు యేసు ప్రభు అని నమ్మింది. దేవుని స్తోత్రం. అన్యులు మనల్ని చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. డోంట్ ఫర్గెట్ దట్ ది జెంటైల్స్ ఆర్ వాచింగ్ యూ ఎవ్రీ టైం. నీ నడక, నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ మాటలు, నీ ప్రవర్తన అంతా కూడా గమనిస్తారు. ఉద్యోగ స్థలంలో, మరి నీ గృహంలో, నీ సొంత వారు కూడా నేను గమనిస్తూ ఉంటారు, ఇరుగు పొరుగు వారు నేను గమనిస్తూ ఉంటారు, సంఘములో కూడా నీ ప్రవర్తన గమనించి చూస్తూ ఉంటారు. నీ ప్రవర్తనలో మార్పు లేకుంటే సిలువను ధ్యానించి ఏమి ప్రయోజనం? మాదిరికరమైన క్రైస్తవ జీవితం, an exemplary Christian life.
ఎగ్జాంపులరీ క్రిస్టియన్ లైఫ్ విశ్వాసంలో మాత్రం కాదు, బోధించే మాకు ఉండాలి. వీ హ్యావ్ టు బి అన్ ఎగ్జాంపుల్ టు యూ. మీలో అనేకులు బోధకులు కాకుండానే, ఎందుకంటే బోధకులైన వారికి ఎలాంటి తీర్పు అంట? కఠినమైన తీర్పు అని యాకోబు 3:1 ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 2 ఈరోజు మన ప్రసంగ అంశం మారిన జీవితం. మారిన జీవితం. నువ్వు మారాలి. ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్నాడలా వాడు పాత సృష్టి కాదు, వాడు నూతన సృష్టి. ఎనీవన్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ఎ న్యూ క్రీచర్. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయె. రోమీయులకు రాసిన పత్రిక 2:21 నుండి కొన్ని వచనాలు చూడండి. ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకునవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలేదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించేదవా? విగ్రహములను అసహించుకొని నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రము అతిశయించు నీవు ధర్మశాస్త్రమున మీరుట వలన నీవు దేవుని అవమానపరిచేదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. అన్ని జనులతో ఆకర్షింపబడడం లేదు. ఎందుకు? బికాజ్ దెర్ ఇస్ నో ఎగ్జాంపులరీ లైఫ్. మాదిరికరమైన జీవితాలు లేనందుకు. ఆ బోధించే వారికి లేదు, ఆ వెంబడించే వారికి లేదు. కనుక అన్యజనులు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. అడ్డుబండలుగా మనమే నిలుస్తున్నామని అర్థం. కాబట్టి ఇట్స్ ఎ సీరియస్ థింగ్ టు థింక్ ఓవర్. యూ హావ్ టు గెట్ ఎ ట్రాన్స్ఫార్మ్ లైఫ్, ఎ న్యూ లైఫ్, ఏ చేంజ్ లైఫ్, ఏ మారిన జీవితం. ఎప్పుడో 30 సంవత్సరాల కింద మారినామండి అంటే కాదు, దినదినము మారుతూ ఉండాలి. ఏ చేంజ్ లైఫ్. క్రీస్తు స్వారూప్యంలోకి మనము అనుక్షణము మారుతూ ఉండాలి. అన్నీ నేర్చుకుంటాం, ఏది చేయం. దానివల్ల ఏం ఫలితం లేదు. చాలా వాక్యం తెలుసుకుంటే చాలా గొప్ప తీర్పు ఉందని మర్చిపోకూడదు. మనం కూడి వచ్చుట శిక్షావిధి కారణం కావద్దని మరొకసారి పౌలు అంటున్నాడు ఒక చోట. ఎందుకంటే ద మోర్ యు కమ్, ద మోర్ యు లిసన్ టు వర్డ్ ఆఫ్ గాడ్, అండ్ ద మోర్ యు లిసన్ ద మోర్ యు ఆర్ అకౌంటబుల్. ఎందుకంటే వాక్యం లేకుండా నశించిపోతున్నారు ఎంతోమంది. వాక్యం, సూత్రం వెంబడి సూత్రం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆదేశం వెంబడి ఆదేశం. పరిశుద్ధమైన దేవుని వాక్యం మనకు వస్తుంది. వాక్యం రావడం అంటే కూడా అది దేవుని ఆశీర్వాదం ఉండాలి. లూకాసు వార్త 3 ఎంతోమంది ఘనులు ఉన్నారు. రాజులు, యాజకులు, అధిపతులు, ప్రధాన యాజకులు ఉన్న ఆ కాలంలో అరణ్యంలో ఉన్న యోహాను యొద్దకు ఏమొచ్చింది? వాక్యం వచ్చిందంట. ఈ ఆలయంలో పట్టణం నలుమూల నుండి వచ్చిన మీ యొద్దకు ఏమొస్తుంది? వాక్యం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కాబట్టి గెటింగ్ ద వర్డ్, బీయింగ్ కాల్డ్ ఫర్ సచ్ ఒకేషన్స్ ఇస్ నాట్ ఏ జోక్. గాడ్ హ్యాస్ రియల్లీ కౌంటెడ్ యూ టు బీ ఏ బ్లెస్సింగ్ టు అదర్స్. అంటే నీ కొరకు వాక్యం సిద్ధపరిచి, భక్తులను ఏర్పాటు చేసి, ఇలాంటి కార్యక్రమంలో నిన్ను పిలిచి, నీకు దేవుడు తన వాక్యాన్ని వినిపిస్తున్నాడు. కాబట్టి మారాలి. 1 Peter 4 క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. మంచి మాట. క్రీస్తు మానసికంగానే శ్రమపడినాడా? కాదు, ఆయన శారీరకంగా హింస పొందినాడు. ఆయన మానసికంగా, శారీరకంగా ఆయన వ్యధ అనుభవించినాడు ఈ లోకంలో. కనుక ఒకవేళ శరీర విషయంలో మనం శ్రమపడాలన్నా కానీ దానికి భయపడకూడదని నేను నేర్చుకున్నాను. ఏమైనా someone inflicts injuries on your body, there is nothing to be surprised because Jesus already suffered in his body. ఆయన శరీర విషయమై శ్రమపడిన గనుక మీరు అట్టి మనసును ఆయుధంగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. పాపముతో చెలగాటం ఆడకూడదు విశ్వాసం. See, when you play with sin, you are playing with fire. Every sin should be dealt with seriously. పాపంతో నీకు ఏ జోలి ఉండకూడదు.
యువర్ ఎ ప్రైజ్డ్ పొజిషన్. సిలువ ధ్యానాల్లో యేసు రక్తము యొక్క విలువను నువ్వు ధ్యానిస్తావు. నీ విలువెంత? యేసు పవిత్రమైన రక్తము కార్చి నిన్ను సంపాదించుకున్నాడు కాబట్టి యేసు రక్తం అంత విలువ. మాటి మాటికి పాపం చేయడానికి తెగించకూడదు. దట్ విల్ రూయిన్ యూ, ఇట్ విల్ లీడ్ యూ టు డిస్ట్రక్షన్. నాశనంలోకి నేను ఈడ్చుకొని వెళుతుంది. అందుకే 3వ వచనం చూడండి, ఏవేవి మానాలి విశ్వాసి? మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుపోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనొచ్చు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. ఇక చాలు. యూ హ్యాడ్ ఎ ప్రీవియస్ లైఫ్, యూ హ్యావ్ స్టార్టెడ్ ఎ న్యూ లైఫ్ ఆఫ్టర్ రిసీవింగ్ జీసస్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. అందుకే పౌలు అంటే, పూర్వము నేను హింసకుడా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, పూర్వము నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను, సంఘాన్ని పాడు చేసిన వ్యక్తి. కానీ ఇప్పుడు నేను మారిపోయినాను. ఐ హావ్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ విత్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ జీసస్ ఇన్ మై లైఫ్. ప్రభు నా జీవితంలో వచ్చిన తర్వాత నేను మారిపోయినాను. ముందు నేను పాపుల్లో ప్రధానుడను, ఇప్పుడు నేను అపోస్తలుల్లో ప్రధానుడను. అంటే మారిన జీవితం ద్వారా లోకానికి మరి నీ మార్పు కనబడాలి కదా. ఇక్కడ చూస్తే విశ్వాసులు కూడా చేసే పాపాలన్నీ ఇక్కడ ఉన్న ఈ జాబితాలో పోకిరి చేష్టలాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆ నాలుకో కళ్ళమే లేదు. ప్రతినిత్యం యూ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ యువర్ టంగ్, యువర్ ఎక్స్ప్రెషన్. జీవ మరణములు నీ నాలుక వశం. ఒక్కొక్క మాట, ఇది న్యాయమా, ఇది సత్యంతో కూడిందా, ఇది అవసరమా, ఒక విచక్షణ పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. అందుకే మీరు ఆత్మ పూర్ణులై ఉండడు. బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, యూ విల్ నాట్ స్పీక్ అన్నెసరీలీ. పోకిరి చేసాలు, నేను ఇది జోక్ కొర చేసినానండి, ఇది ఆఫ్టర్ ఆల్ జోక్ అండి. ఏం జోకులండి? నేను ఇదే అడిగాను ఒక సేవకుని, ఏం జోకుని? నువ్వు సంతోషంగా ఉండు, ఆనందించు, మరల చెప్పుదు ఆనందించమని పౌలే అన్నాడు కదా. కానీ పిచ్చి పిచ్చి మాటలు ఏంటి, జోక్స్ అని? దేవుని నడిపించే నాయకులు కూడా అల్లాటప్పుగా మాట్లాడడం ఏంటి? పోకిరి చేష్టలు అన్నమాట. అన్యుల ఆచారాలు, పోకిరి పనులు, మెంటలీ ఇమ్మెచ్యూర్ పీపుల్ చేసే పని. అంటే పరిపక్వత లేని వారు చేస్తారు పోకిరి పనులు. ఇక్కడ మారిన వారు కూడా అదే చేస్తున్నారు. అందుకే అంటున్నాడు పౌలు, పేతురు తన పత్రికలు అంటున్నాడు, మీరు పోకిరి చేష్టలు మానాలి. మీరు దురాశలు మానాలి. ఎంతైనా సరిపోదు, ఎంతైనా సరిపోదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఎంత కావాలి? ఏం తెచ్చావని, ఎంత గొడగొట్టుకుంటావు, ఎంత నీకు ఒరుగుతుందని, నీకెంత పంపిస్తారని నువ్వు వెళ్ళేటప్పుడు. ఎందుకు ఇంత దురాశ? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎప్పుడు ఏడిపే, ఇది కావాలి, అది కావాలి, అది ఇచ్చినాక ఇంకోటి కావాలి, అది ఇచ్చినాక ఇంకోటి కావాలి, చచ్చేదాకా ఇదే కోరికలతోనే చావు. ఈ లోకంలో దేవుని పొందు నీకు నాకు ధన్యకరం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పొందు నీకు ధన్యకరం. ఇఫ్ యు హ్యావ్ గాడ్ యాజ్ యువర్ పొజిషన్. అందుకే నా పాలు నా స్వాస్థ్యం నా దేవుడై ఉన్నాడని భక్తుడు అంటాడు. దురాశలు, మద్యపానం జోలికి పోకూడదు. చాలా సోషల్ లైఫ్ స్టైల్లో మేనేజ్ చేస్తూ ఉంటారు. వీళ్ళే ఇలాగుంటే జనాలు ఎలా మారుతారు? నేనా జనాల కొరకు కాదు ప్రార్థన. ఇక ప్రార్థన ఎవరి కొరకు చేయాలి? నాయకుల కొరకు చేయాలి. తెలిసి ఎరిగి తెలిసి పాపం చేయడానికి ఇలా తెగిస్తున్నారేంటి? త్రాగొద్దని చెప్పి వారే త్రాగుతున్నారేంటి? దొంగతనం చేయొద్దని చెప్పి వారే గొళ్ళను దోచుకుంటున్నారేంటి? వ్యభిచరించవద్దని చెప్పి వారే పాపం చేస్తున్నారేంటి? పరస్యమందు ఒకలాగా కనబడుతున్నాడు, రహస్యంలో వేరే జీవితం. పైన పటారం లోన లొటారం అంటారు కదా, అలా మద్యపానం. ఈవెన్ బిలీవర్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అంటే వాళ్ళే అలాగున్నారు, మేము ఇలాగ ఉన్నామంటే వాళ్ళు నరకానికి వెళ్తే మీరు నరకానికి వెళ్తారా?
నీకు దేవునికి ఒక బంధం లేదా? అదెందుకు తలంచుకోవాలి? డ్రింకింగ్, ఫస్ట్ ద మ్యాన్ టేక్స్ ద డ్రింక్ అండ్ ద డ్రింక్ టేక్స్ ద డ్రింక్ అండ్ ద డ్రింక్ టేక్స్ ద మ్యాన్ అని ఒక దగ్గర చదివాను. త్రాగుడు ద్వారా ఎంత పతనం అయిపోతున్నాం. తర్వాత అల్లరితో కూడిన ఆటపాటలు, అది కూడా ఏమాత్రము విశ్వాసికి తగనిది. అల్లరి, దేవుడు అల్లరికి కర్త కాడు. ఇట్స్ నాట్ అన్ ఆథర్ ఆఫ్ కన్ఫ్యూషన్. అల్లరి, ఎక్కడ అల్లరి ఉంటుందో, ఎక్కడ మత్సరం ఉంటుందో అక్కడ అల్లరి ఉంటుంది, అక్కడ ప్రతి నీచ కార్యం ఉంటుందని పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. త్రాగుబోతుల విందులు, చేయతగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనచ్చు అన్యజనుల ఇష్టము నెరవేర్చుండకు గతించిన కాలమే చాలు. ఒక తల్లి నాతో అంటుంది, ఆమె పెద్ద గొప్ప సేవకురాలు. ఆమె అంటుంది, ఆమె కుమార్తె పోయి ఒక అన్యుణ్ణి వివాహం చేసుకుంది. అయ్యో నేనన్నాను, మరి మీరు ప్రవచనాలు చెప్తారు, అందరి భవిష్యత్తులు మీరు చెప్తారు, మీ కుమార్తె ఇలాగూ ఒక అన్యుణ్ణి వివాహం చేసుకోబోతుందని మీకు దేవుడు బయలుపరచలేదా? ప్రేమతోనే అడిగినాను, విమర్శించి కాదు. మరి మీరు అందరి భవిష్యత్తులు చెప్తారు కదా, ప్రార్థన చేసి. నేను అలాంటి వారిని నమ్మను, వాక్యం తప్ప ఇంకోటి నమ్మను నేను. అయితే ఏదైనా చెప్పాలంటే దేవుడు నాతో మాట్లాడతాడు, ఆయన మాట్లాడే దేవుడు. అయితే నేను అడిగినాను, అదొక్క సంగతి నాకు బయలుపరచలేదు సిస్టర్ అన్నది. మరి అన్యుణ్ణి చేసుకుని భయంకరమైన చీకటిలో ఆ బిడ్డ నెట్టివేయబడ్డది. నేను ఎందుకు చెప్తున్నానంటే వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఆఫ్ అవర్ లివింగ్. నేనేదో పరిపూర్ణాలని చెప్పడం లేదు, నేర్చుకుంటున్నాను. స్టిల్ ఐఎమ్ ఏ సీకర్, స్టిల్ ఐఎమ్ ఏ లర్నర్. నేను ఇంకా నేర్చుకుంటున్నాను. పౌలు కూడా అంటాడు, ఇదివరకే నేను గెలిచిందని నేను అనుకోవడం లేదు, ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వీఆర్ ఆల్ లర్నర్స్. కానీ పరిశుద్ధమైన వాక్యం మన పాదానికి దీపమై ఉంది, మన త్రోవకి ఇది వెలుగై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన ప్రవర్తన విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్తన విషయం అజాగ్రత్తగా ఉండేవాడు చస్తాడని సామెతల గ్రంథంలో ఉంది. తన ప్రవర్తన విషయం అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును అని అన్నారు. కాబట్టి దేవుని వాక్యము చక్కగా నేర్చుకోవాలి. ఈ దినాల్లో అనేక మంది అభిషక్తులు, అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ చూజీ అబౌట్ ద స్పీకర్స్. మీరు అనుకోకండి అమ్మగారు అందరినీ పిలుస్తానని, నెవర్. ప్రార్థన చేసి దేవుని చిత్తం ఉంటేనే ఇక్కడ వస్తారు. నేను ఇంకోటి ప్రార్థన చేస్తాను, మీరు ఇక్కడ ఉన్నారు కదా, మీరు అల్లాటప్పగా రాలేదు. యువర్ ఆల్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. ఇక్కడ అంత ఈజీగా రాలేరు మీరు. ముగ్గురు వచ్చినా వాక్యం అందించడానికి ఉన్న ధైర్యం నాకు. 30 లక్షలు వచ్చినా అదే రీతిలో వాక్యం అందిస్తాను. ఎందుకంటే పిలిచిన దేవుడు, నన్ను చేయమన్న పని చేస్తాను అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంతకుముందు మన ప్రవర్తన, యేసును అంగీకరించిన తర్వాత మన ప్రవర్తన, ఇంతకుముందు అన్యజనుల ఇష్టము, సాతాను యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారము, ఇలాగూ మనం జీవించినాము. అంత మట్టుకే చాలు, అంత మట్టుకు చాలు. ఇప్పుడు క్రీస్తునందు ఉన్నాము, మనము నూతనపరచబడిన వారము, క్రీస్తు స్వారూప్యంలోకి మనం ఎదుగుతున్నాము. క్రీస్తు శిరస్సు మట్టుకు ఎదగవలసి ఉన్నది. మన మనసు మారి రూపాంతరం పొంది ప్రభు మార్గంలో చక్కగా నడుచుకుందాం, దేనికి భయపడకుండా. ఈరోజు ఉదయం ప్రభు నాతో మాట్లాడినాడు, బిడ్డ బీ బోల్డ్. నాకు నా దేవునికి చాలా గొప్ప బంధం, అది నేను వివరించలేను. ఒక ప్రియుడు ప్రియురాలతో గుసగుసలాడినట్టు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు నాకు, బికాజ్ ఐఎమ్ ఆల్వేస్ ప్లగ్డ్ ఇన్ గాడ్. అవును బిడ్డ, బీ బోల్డ్, ఐఎమ్ విత్ యూ. ఎంత మంచి మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మునుపు మనము అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమని పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాస్తూ అంటున్నాడు. ఒక మాట చూడండి, ఎఫెసియన్స్ 2nd chapter. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారు, మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటే వారితో కలిసి మనమందరమును శరీరముకు మనసుకు కోరికలను నెరవేర్చుకొనచ్చు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి.
నేను ఎప్పుడు నా ప్రసంగంలో చెప్పే ఒకే మాట, పాపము చెల్లదు దేవుని సన్నిధిలో. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోస్తాడు. చెల్లిపోతుందిలే. పిల్లి కూడా పాలు తాగేటప్పుడు కన్ను మూసుకొని తాగుతుందట. ఎవరు చూస్తున్నారు? అందరూ చూస్తున్నారు. అది మూసుకుంది కన్ను. ఎవరిని మోసపరుస్తున్నాం మనం? హూమ్ వి ఆర్ ట్రయింగ్ టు డిసీవ్. ఒకసారి అడగండి మీ మనస్సాక్షి, హూమ్ యు ఆర్ ట్రయింగ్ టు డిసీవ్? నీ నకిలీ జీవితం ద్వారా ఎవరిని మోసపరచాలనుకుంటున్నావు? దావీదు భక్తుడు ఒక మాట అంటాడు, 51వ కీర్తన 10వ వచనంలో ఆ మాట ఉంది, దేవా నా యందు నీవు శుద్ధ హృదయము కలగజేయి. నువ్వు అంతరంగంలో ఏం కోరుతున్నావు? సత్యమే కోరుతున్నావు. నువ్వు అంతరంగంలో సత్యము కోరుచున్నావు. యేసు రక్తమందు కడగబడిన జనం పాపానికి ప్రాయశ్చిత్తం పొందిన వారం, పాప క్షమాపణ పొందిన వారం. సిలువను ధ్యానిస్తున్నాం. మన జీవితాలు ఒకసారి మనం వాక్యం అనే అర్థంలో చూసుకుందాం. వేరే వాళ్ళను చూసి వారిట్లా వీరిట్లా అని చెప్పి వారిని తిరస్కరించడం కాదు. మనం ఎలాగున్నాం? మనం ఒకప్పుడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారము. మనం క్రీస్తుతో కూడా ఇప్పుడు బ్రతికి ఉన్నాము. అప్పుడైతే సాతాను యొక్క అధికారం క్రింద ఉంటిమి. ఇప్పుడు క్రీస్తు యొక్క నాయకత్వం, క్రీస్తు యొక్క ప్రభుత్వంలో మనం ఉన్నాం. హీఈస్ అవర్ లార్డ్ అండ్ మాస్టర్. ఆయన మాట వినాలి కదా. 3వ వచనంలో వారితో కలిసి మనం అందరమును శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనచ్చు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమవారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. పాపము వలన వచ్చే జీతము మరణం. పాపం చేస్తే దేవుని ఉగ్రత వస్తుంది. నీ పాపం నేను పట్టుకుంటుంది, పాపం నేను పట్టేస్తుంది. నువ్వు పాపం తప్పించుకోలేవు దేవుని ఉగ్రత. కాబట్టి డోంట్ సిన్. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట, అది కూడా మీకు జ్ఞాపకం చేయాలి. మాటి మాటికి నీవు ఏ విధంగా పాపము చేయడానికి తెగిస్తావు? హెబ్రీ 6:4 నుండి చదువుతున్నాను. హెబ్రీ 6:4 అనవచ్చు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరల సిలువ వేయచ్చు. బహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరల నూతన పరచుట అసాధ్యం. మాటి మాటికి యేసు గాయముల రెచ్చగొడుతూ ఉన్నారు. మాటి మాటికి ఎరిగి పాపం చేస్తున్నావు. నీవు తిరిగి బహాటముగా యేసును సిలువ వేస్తావు. ఆనాటి యూదులే యేసును చంపినారని అనుకుంటున్నావా? ఈనాడు నువ్వు కూడా సిలువ వేస్తున్నావు. మాటి మాటికి చేసిన తప్పే చేస్తూ, చేసిన పాపమే తిరిగి చేస్తూ ఆయనను బహాటంగా సిలువ వేస్తున్నావు. ఇట్టివారు తిరిగి నూతనపరచబడడం అసాధ్యమండి. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఒకవేళ 7 మార్లు పడినా తిరిగి నేను లేవనెత్తుతాడు. దెర్ ఇస్ ఆల్వేస్ హోప్ ఇన్ జీసస్. డోంట్ ఫర్గెట్, దెర్ ఇస్ ఆల్వేస్ హోప్ ఇన్ జీసస్. యేసునందు నిస్తారమైన నిరీక్షణ నీకున్నది. ఒప్పుకొని వదిలిపెట్టేసి రోత జీవితాన్ని, వేషధారణను ప్రభు మత్తయి సువార్త 23లో ఒక మాట్లాడు, సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. పైకి చాలా బాగా కనబడుతున్నారు, హృదయం అంతరంగం అంతా పాపంతో నిండింది. మేము రక్షింపబడిన వారం, మేము విశ్వాసులం. మా తాత ముత్తాతలంతా చాలా పెద్ద పదవులండి, దేవుని కార్యాలు చేసినారు, గుళ్ళు కట్టినారు, బళ్ళు కట్టినారు. అదేది నేను నిత్యరాజ్యానికి తీసుకొని వెళ్ళదు. అందరం ఒకసారి లేచిన బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటామని నీ వాక్యం ఘోషిస్తుంది. ఒక్కసారి వెలిగింపబడిన తర్వాత బుద్ధిపూర్వకంగా మాటి మాటికి చేసిన తప్పే చేస్తూ, హృదయము కఠినము చేసుకుంటూ, వేషధారణతో జీవించే జీవితాలకు ఈరోజు దేవుని వాక్యము వచ్చి ఉన్నదని మేము నమ్ముతున్నాం. అందరితో మాట్లాడే దేవుడు, నీ వాక్యము 2 అంచులు గల ఆత్మఖడ్గం, అది ఎటువంటి హృదయంలో నుండి దూసుకొని పోయేది. ప్రభువా నీకు స్తోత్రం. ఈరోజు ఉదయం మాతో మాట్లాడిన అవుతాను. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మమ్మును
క్రీస్తుతో కూడా బ్రతికించినావు. నీ పవిత్రమైన రక్తం ద్వారా మా దోషములన్నిటినీ, మా అపవిత్రత అంతటినీ నీవు పరిహరించినావు ప్రభువా. శుద్ధులుగా మార్చినావు. బుద్ధిపూర్వకంగా ఒకసారి వెలిగింపబడిన తర్వాత మాటి మాటికి తెలివిపూర్వకంగా చేసే పాపానికి ఇక మిష లేదు నాయన. బాటముగా నిన్ను మేము సిలువ వేసినట్లే అని పౌలు హెబ్రీయులకు రాస్తున్నాడు. అవును తండ్రి, ఈరోజు మాతో కూడా మాట్లాడినావు నాయన. మేము అనుదినము నూతనత్వం పొందుకోవాలి, మారిన జీవితం కావాలి, మాదిరికరమైన జీవితం, మాదిరికరమైన క్రైస్తవ జీవితం పొందుకోవడానికి సహాయం దయచేయండి. అందుకే 40 ప్రసంగాల ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా. అవును తండ్రి, అన్యజనులు మమ్మల్ని గమనిస్తున్నారు, కుటుంబంలో మా చుట్టూన్న బంధువులు మమ్మల్ని గమనిస్తున్నారు, ఉద్యోగ స్థలంలో తోటి ఉద్యోగులు మమ్మల్ని గమనిస్తున్నారు, సమాజంలో ఇరుగు పొరుగు వారు మమ్మల్ని గమనిస్తున్నారు. వీరు క్రీస్తు బిడ్డలా? వీరు దేవుని బిడ్డలా? వీరి చేతిలో దివ్యవాక్యం ఉన్నది కదా, వీరి ప్రవర్తన ఎందుకు ఇలాగుంది అని ప్రశ్నించకుండా, అపవాదికి మేము చోటు ఇవ్వకుండా మేము మనస్సు మారి రూపాంతరం పొందుటకు సహాయం దయచేయండి. నీ మనస్సును మేము ధరించుకోవడానికి కృప దయచేయండి. క్రీస్తు యేసును కలిగిన మనస్సు మాకు దయచేయండి ప్రభువా. మాకు ఒక క్రొత్త హృదయము, క్రొత్త మనస్సు ఈ శిల్వ ధ్యానాల్లో దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ యొద్ద మేము క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని సమకూర్చు నీలో పవిత్రమైన జీవితం మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. చేరి వచ్చిన వారందరినీ, దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా నీ రక్త ప్రభావం చేత రోత హృదయాలన్నీ కూడా కడిగి పరిశుద్ధపరచమని, విధేయత గల మనసు, సమ్మతి గల మనసు, ఈ శిల్వ ధ్యానాల్లో మంచి సిద్ధపాటు హృదయం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ ఫేస్బుక్, యూట్యూబ్. జూమ్ మీటింగ్ ID 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు
ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ